అందరూ అర్బన్ ఏరియా అంతా అందరూ పక్కన నిలబడుకోండి రండి వాళ్ళ పక్కన. ఇప్పుడు మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ రాష్ట్రం కంటే 2.58% ముందు బాగున్నా. నేను ఒకటే ఇప్పుడు చెప్తాను, 4.93% పెంచారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచిని మంచి అనాలు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేసిన దానికి అభినందిద్దాం. శానిటేషన్ పట్టణాల్లో 3.25% పెంచారు. ఇది కూడా బాగుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, అభినందించండి. స్ట్రీట్ లైట్స్ అర్బన్లో 2.25% పెరిగింది. దీనికి కూడా అభినందనలు. మెప్మా కూడా 1.5% రాష్ట్రానికంటే ఎక్కువగా ఉన్నారు. దానికి కూడా అభినందనలు. అయితే అన్నా క్యాంటీన్ 1.84% మైనస్లో ఉన్నారు. నేను పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. ఇక్కడ ఎందుకో కానీ అంత బాగాలేదు. ఏంటి కారణం ఏంటి? మైక్ నాకుగా సమాధానం ప్రజలకి. నమస్కారం సార్. ఒక నర్సీపట్నంలో సిపిఎం కాంపౌండ్ దగ్గర అన్నా క్యాంటీన్ ఉంది సార్. లోపల కొద్దిగా హైజెనిక్గా కొద్దిగా ఫుడ్ ఉండట్లేదు సార్. దాన్ని కరెక్ట్ చేశాను సార్. తర్వాత ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక టేబుల్స్ క్లీనింగ్ లేదు సార్. దానివల్ల కొంత పర్సంటేజ్ తక్కువ ఉంది సార్. ఫుడ్ క్వాలిటీ మాత్రం 100% ఉంది సార్. మిగతా స్టాఫ్ బిహేవియర్ కూడా కొంత మైనస్ ఉంది సార్. దాన్ని మనం ఏం చేస్తారో నాకు తెలియదు, కరెక్ట్ చేసుకోండి. సూపర్వైజ్ చేయండి. ఎస్ సార్. అదే మరి గుంతలు పడ్డాయి రోడ్ల మీద, బాగాలేదు. 3.76% మైనస్లో ఉన్నారు రాష్ట్రానికంటే. ఏంటి కారణం? ఎవరు సార్? ఈ 2 సంవత్సరాల్లో మనకి నర్సీపట్నానికి 186 crores వాటర్ సప్లై ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది సార్. టోటల్ రోడ్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వర్క్ జరుగుతున్నాయి సార్. ఇంటెన్సివ్గా జరుగుతున్నాయి సార్. మోర్ ఓవర్ ఒక 15 కోట్ల వర్క్స్ సిమెంట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇవన్నీ దానివల్ల కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంది సార్. మనం రిస్టోర్ చేసేస్తాం సార్. టైంకి అవుతున్నాయి పనులన్నీ, అవుతున్నాయి, ముమ్మరంగా అవుతున్నాయి సార్. ఎస్ సార్, జాగ్రత్త చూసుకోండి. నాకు తెలియదు, నా రిపోర్ట్ అది, జాగ్రత్త చూసుకోండి. ఎస్ సార్, డెఫినెట్లీ. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. ఈ టీం కొంత బాగుంది. ఎస్, తప్పకుండా మనస్ఫూర్తిగా జిల్లాలో ఉండే 2 మున్సిపాలిటీస్ బెటర్గా చేస్తున్నారు. అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దెన్ గ్రామీణ ప్రాంతంలో సర్ఫ్, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్ రూరల్లో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు. రండి. ఇక్కడ కొంచెం అనుకున్నంత బాగలేరు మీరు, కారణం నాకు తెలియదు. ఒక సెర్ఫే బెటర్గా ఉన్నారు, 1.62%. ఎవరు చూస్తున్నారు సెర్ఫ్? ఏమో నువ్వు బాగా చేస్తున్నావమ్మా సెర్ఫ్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. బాగా చేస్తా ఉంది ఆవిడ. థ్యాంక్ యూ సార్. గ్రామీణ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ 0.69 మైనస్. ఏంటి కరెక్ట్? నమస్తే సార్. మనకి జనరల్గా 2 పూట్ల వాటర్ ఇచ్చేవాళ్ళము. గట్టిగా చెప్పమా, నాకు తెలియదు. మనకి 2 పూట్ల వాటర్ ఇచ్చేవాళ్ళము. కొద్దిగా మనకి గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే కొంత డౌన్ అవుతుందో కొంత ఒక పూట కొన్ని చోట్ల తగ్గించడంతో ఆ మేరకు కొంత మన ప్రజలు. నాకు ఇంక ఎక్స్క్యూజ్ లేదు. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మీరు పనిచేయాలి. నీళ్ళు ఇచ్చే బాధ్యత మీది. టైం టు టైం మీరు నీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు చెప్పే బాధ్యత కూడా మీ పైన ఉంది. అది చేయండి. మళ్ళీ నేను ఇంకొకసారి అడగను. బీ క్లియర్. అదే మరి ఇక్కడ అన్నా క్యాంటీన్, ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి అన్నా క్యాంటీన్లు? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి, మైనస్లో ఉన్నారు 0.77 సార్. ఏంటి కారణం ఏంటి సార్? స్టాఫ్ బిహేవియర్, ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ కొంచెం తగ్గింది సార్. ఈ నెలలో కొంచెం స్టాఫ్ బిహేవియర్, ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ తగ్గింది సార్. 0.07%. అది ఇంప్రూవ్ చేస్తాం సార్ ఈ నెల అంతా కూడా. 1 ఇయర్ కూడా బాగాలేదు. 1 ఇయర్ కూడా 1.3 మైనస్లో ఉన్నావు. ఎస్ సార్. బీ క్లియర్. సూపర్వైజ్ చేయడం కానీ కరెక్ట్గా చూసుకోండి. ఎస్ సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడున్నా మీ రికార్డు మీ వెనకాన్నే ఉంటుంది, మారదు. మీరు ప్లేస్ మారితే మీ పొజిషన్ మారుతుంది, కానీ మీ రికార్డు మాత్రం మీ వెనకాన్నే ఉంటుంది. మీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్లో కూడా ఉంటుంది. తర్వాత రేపు కానీ మీరు సరిగా పని చేయకపోతే మార్పులు చేర్పులు చేయడమే కాదు, గట్టిగా కూడా ఉంటా, చాలా టఫ్గా ఉంటా. నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షం తప్ప, మీరు బాగా చేస్తే మీకు జేజేలు పలుకుతా, గట్టిగా అభినందిస్తా. తప్పు చేస్తే మాత్రం వెనకబడతా.
మీరు చేసే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను. బీ క్లియర్. తమాషా అనుకొని చేయొద్దండి. అదే మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏం తల్లి బాలేవు. నేనేదో కష్టపడి పెన్షన్లు ఇస్తూ నువ్వు సరిగ్గా ఇకపోతే ఎట్లా 0.79 మైనస్లో ఉన్నావు. సార్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ 1 yearలోని స్టేట్ యావరేజ్ కంటే కూడా కన్సిస్టెంట్గా ఎక్కువే ఉన్నాం సార్. బట్ ఓన్లీ మైనస్లో ఉన్నావు. 0.79 మైనస్. ఎస్ సార్. 89.79 స్టేట్ మీది 89. ఎస్ సార్. అండ్ లాస్ట్ 1 month డిప్ అబ్జర్వ్ చేశాం సార్. దానికి కారణం ఒక 7,900 పెన్షన్స్ అనేవి డేటాబేస్ ఒకటి అప్డేట్ చేయడం జరిగింది సార్. ఆల్రెడీ కలెక్టర్ మేడం కూడా మీటింగ్ మీరు ఏం తీసుకున్నారు. చేస్తారు చేయండి, పర్ఫెక్ట్గా చేయండి. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. మళ్ళా ఎక్కడ కూడా ఏ మాత్రం ఉన్నా కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. Yes. బీ క్లియర్. నోటెడ్ సార్. దెన్ వీధి దీపాలు, గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా లేవు. 1.18%. మళ్ళా నువ్వేంటా నువ్వు అన్నిటికీ నన్ను సమర్థించుకుంటున్నావు. పని చేయి. తప్పకుండా చేస్తాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటా సార్. ఎప్పుడు చేస్తావు సార్? 1 monthలో కంప్లీట్ చేస్తాను సార్. 1 monthలో ఇంప్రూవ్ చేస్తాను సార్. మళ్ళీ నన్ను పిలిపించుకోమంటా నేను. నో సార్, డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను సార్. క్లియర్. ఎస్ సార్. పని చేయకపోతే చేత కాకపోతే నేర్చుకోండి. ఎస్. ఎక్కడన్నా లొసుగులుంటే కరెక్ట్ చేయండి. అల్టిమేట్గా మంచి పేరు తెచ్చుకోండి. మీకు కూడా నేను అభినందిస్తా. మళ్ళీ ఇంకొకసారి చెప్పించుకునే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు 2వ రివ్యూ చేశా. 3వ రివ్యూ మాత్రం ఈసారి వచ్చినప్పుడు వస్తా. అప్పుడు మాత్రం నీకు చెప్పినా కూడా మారేవాళ్ళవి కూడా తెస్తా. అప్పటి నుంచి ఉతికి ఆరేస్తా. నేను ఐఎమ్ వెరీ క్లియర్ దాంట్లో. మంచి వాళ్ళని పొగుడతాను, చెడ్డ వాళ్ళని మాత్రం వదిలిపెట్టినాం. బీ క్లియర్. అదే మరి ఇక్కడ పంచాయతీరాజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగాలేదు. ఎవరు? నాదే సార్. మా పిల్లలు బాగున్నారు నీకంటే. వాళ్ళు ఎంత చురుగ్గా ఉన్నారు చూసావా? ఎక్సలెంట్. నీకు హుషారు ఏమైంది? ఎక్సలెంట్. ఇంప్రూవ్ చేసుకుంటాను. డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను. దగ్గర మీరు చూస్తే 3.57 ఒక సంవత్సరం, ఇప్పుడు 2.61. ఏమ్మా కలెక్టర్ గారు చెప్తున్నారా? మీరు చెప్పినా వినడం లేదా? వారం మీరు మానిటర్ చేస్తున్నారు లేదా? మరి ఎందుకు ఇంకా మారలేదు వీళ్ళు? బీ క్లియర్. యు గో ఫర్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే నేర్పించండి. అల్టిమేట్గా మాత్రం వీళ్ళ అసమర్థతో ప్రజలకు అన్యాయం జరగకూడదు. బీ క్లియర్. అదే మరి గ్రామీణ ప్రాంతాల R&B ఏంటా బాగాలేదు, రోడ్లు బాగాలేవు సార్. నేను పంచాయతీరాజ్ సార్. పంచాయత్ R&B ఇద్దరివి. గ్రామీణ ప్రాంతాల్లో అర్బన్ మొత్తం కలిసి రోడ్లన్నీవి 2 బాగాలేదు. 9.51, 6.08. నమస్తే సార్. గత 2 సంవత్సరాలుగా 150 కిలోమీటర్ల బీటీ రెన్యువల్స్ చేశాం సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ కొత్త పథకం వచ్చింది సార్, APRRSP అని పాటోల్ ప్రాజెక్టు. 220 కిలోమీటర్లు టెండర్ దశ ఉంది సార్. ఒక నెలలో టెండర్ ఫైనల్ చేసి 6 నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం. నువ్వే బీటీ వచ్చిందా లేదా? ఇప్పుడు బీటీ సరిగ్గా రావట్లేదు సార్. ఎస్పెషల్లీ వైజాగ్కు ఎక్కువ సప్లై లేదు సార్. చెన్నైలో వస్తుంది, దానివల్ల కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్. ఏంటి కారణం? ఏం చెప్పారు? అంటే ఇరాక్ యుద్ధం వల్ల సప్లై కొద్ది తగ్గింది సార్. ఏంటమ్మా కలెక్టర్ గారు మీరు ఇప్పుడు సెట్ అయ్యింది కదమ్మా. 40 lakhs మీరు చెప్పేమని అది ఆర్డర్ జీవో ఇవ్వాలా రాత్రి మాట్లాడారు.